శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా దక్షయజ్ఞము పూర్తి అయినది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఆ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేస్తూ ఉన్నారండి. అనేక రకాలుగా అనేక మంది ఆయనను స్తోత్రం చేస్తూ ఉన్నారు. లోకపాలకులు ఇట్లనిరి, లోకపాలకులు స్తోత్రం చేస్తున్నారు. ఈ కనిపించుచున్న మహావిశ్వము మొత్తము చూచుటకై నీవు జీవుల లోపలి నుండి చూచువాడవుగా ఏర్పడి సూటిగా ఒకరికొకరుగా కనిపించుచున్నావు. అంటే అందరిలో ఉన్నది భగవంతుడే కదండి. లోపల నుండి చూచువాడిగా ఏర్పడ్డాడు భగవంతుడు. చూచివాడిగా ఏర్పడి సూటిగా ఒకరికి ఒకరుగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే మనకు కనిపించే వాళ్ళందరూ భగవంతుడు. ఈ జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలండి. అంటే భాగవతంలో అడుగడుగున ఈ అంతర్యామిత్వము అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నది. సూటిగా ఒకరికొకరుగా కనిపించుచున్నావు. అందు ఇంద్రియములు మొదలగునవి కూడా నీయందే గోచరించుచున్న జీవులు తమ తమ ఇంద్రియములను కొనుట వలన ఇవి అన్నీ ఉన్నట్లు కనిపించుచున్నవి. ఇవన్నీ తమ తమ ఇంద్రియాలు అనుకుంటున్నారు. అందువల్ల ఇవన్నీ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. నీవు దేహధారిగా పరస్పరము కనిపించుచున్నావు. చెప్పుకున్నాగా ఒకళ్ళకొకళ్ళుగా కనిపిస్తున్నావని పరస్పరము కనిపించుచున్నావు. శుద్ధ సత్వమూర్తివై ఇన్నిటిలో ఒకడవుగా ఏది అంటని అంతర్యామిగా ఉండి కనిపించుటలేదు. దేహదారిగా కనిపిస్తున్నావు కానీ అంతర్యామిగా కనిపించుటలేదు. ఏది మాంసనేత్రానికి. శుద్ధ సత్వమూర్తి అయి ఇన్నింటిలో ఒకడిగా ఉన్నావు. ఏది అంటని అంతర్యామిగా ఉన్నావు కనిపించుటలేదు. దేహదారిగా కనిపిస్తూ ఉన్నావు. ఇట్లొకరినొకరు చూచుకొన్నచో మా జీవితము ఏమి చేయగలవు? ఇట్లు ఒకరినొకరు చూచుకొనుచున్నచో మా జీవితములు ఏమి చేయగలవు? అంటే మాస్టర్ చెప్తున్నారండి, లోకపాలకులు జీవుల దేహములలో భాగములుగా ఉందురు. లోకపాలకులు అంటున్నారు ఈ మాటలు. శ్రీ మహావిష్ణువుని స్తుతి చేస్తూ ఉన్నారు. లోకపాలకులు అంటే ఎవరు? జీవుల దేహములలో భాగములుగా ఉంటారు. ఒకరికొకరు లోకపాలకులుగా కనిపింపక జీవులుగా దేహములుగా కనిపింతురు. ఉదాహరణమునకు సూర్యుడు జీవుల కన్నుగా పనిచేయుచున్నను బావమరిది దేహమున బావమరిది కన్ను కనిపించును కానీ సూర్యుని సామర్థ్యము కనిపించదు. అందరికంటే జీవుల కన్నులుగా పనిచేస్తూ ఉన్నాడు కదండి. అందరి జీవుల కన్నులుగా సూర్యుడే పనిచేస్తున్నాడు. బావమరిది ఉన్నాడు ఉదాహరణకి ఎదురుగా, ఆయన కన్నులుగా కూడా సూర్యుడే పనిచేస్తూ ఉన్నాడు. అయితే దేహమున బావమరిది కన్ను కనిపించును కానీ సూర్యుని సామర్థ్యము కనిపించదు. అంతే కదండి. కనిపించేది అదే కదా, మనకి బయటికి కనిపించేది అదే. లోపల సూర్యుడి సామర్థ్యం ఉన్నది, అది కనిపించదు. అతని నుండి సూర్యాత్మ కర్మవశమున తొలగుచున్నప్పుడు బావమరిదికి కంటి జబ్బు వచ్చినట్లు మాత్రమే తెలుసుకొనును. కంటి జబ్బు వచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది కానీ తెలుస్తుంది కానీ సూర్యాత్మ కర్మవశమున తొలగుచున్నది అనేటువంటిది తెలియదు. ఈ హద్దులలో పరిమితులుగా మాత్రమే జీవితములు అల్ప వైశాల్యములతో నడుచును. అది మన జీవితంలో అల్ప వైశాల్యం అండి. పరిమితులుగా అంటే లిమిటేషన్స్తో అల్ప వైశాల్యముతో నడుస్తూ ఉంటాయి. ఒకడు తినుచున్న అన్నము వాని అన్నముగా గోచరించును కానీ అందరి బీజాంకురత్వము పంట పండుటలో పనిచేయు ప్రజాపతి మొదలగు లోకపాలకులను కనిపింపరు. దానితో అన్నము అనబడు అభిప్రాయముతో కూడిన కేవల శబ్దమయమైన వేదమున ప్రవర్తించుచు మూర్ఖులై పొట్ట కొరకు పోటీ పడుచుందురు. అన్నము తిని బయలుదేరి వెళ్ళుచున్నవాడు నేను అన్నము వెళ్ళుచున్నాము అనక నేను వెళ్ళుచున్నాను అనును. అట్లే నేను చొక్కాలాగు వెళ్ళుచున్నాము అనక దుస్తులతో కలిసి నేను వెళ్ళుచున్నాను అనును.
ఈ విధముగా లోకపాలకులు దేహధారులై జీవులుగా ప్రవర్తింతురు గాని జీవులలో లోకపాలకులుగా ప్రవర్తింపరు. నారాయణుడుగా ప్రవర్తింపనేలేరు. అంటే లోకపాలకులు, ఇప్పుడు కన్ను సూర్యుడు చెప్పుకున్నాం మనం, దేహదారులైపోయి జీవులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ లోకపాలకులు జీవులలో లోకపాలకులుగా ప్రవర్తించరండి. జీవుల్లో పరిపాలించే వాళ్ళగా ప్రవర్తించరు, జీవులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నారాయణుడుగా ప్రవర్తింపనేలేరు. ఈ రకంగా లోకపాలకులు స్తుతి చేస్తూ ఉన్నారండి శ్రీ మహావిష్ణువుని. ఆ తర్వాత యోగీశ్వరులు అంటూ ఉన్నారు, నీకన్నా వేరుగా నీ యందున్న జీవులను చూడక వారి యందు నిన్నే చూచువాడెవరో వాడే నీకు ప్రియుడు. అంటే భగవంతుడి కన్నా వేరుగా జీవులు ఉన్నారండి? లేరుగా, భగవంతుడేగా, అంతటా ఉన్నది భగవంతుడేగా. భగవంతుడి కన్నా వేరుగా జీవులు లేరు. కానీ భగవంతుడి కన్నా వేరుగా జీవులని చూడకుండా భగవంతుడిగానే చూచువాడెవరో వాడే నీకు ప్రియుడయ్యా అంటున్నారు యోగీశ్వరులు. జీవుల్ని చూడం, భగవంతుడినే చూడాలి. ఏ జీవి కనిపించినా ఆ జీవిని జీవిగా, అంటే పుల్లయ్య, వెంకయ్య, సుబ్బయ్య ఇంతమంది ఉండరండి, భగవంతుడే. ఎవరిని చూసినా భగవంతుడే. అలా ఎవరైతే ఉంటారో వాడే నీకు ప్రియుడు. అయినను సృష్టి స్థితి లయములు కారణముగా కర్మ పుట్టి సత్వాది గుణములు నీ మాయ యందు పుట్టి నీవే బ్రహ్మ, శివుడు మొదలగు భేద స్థితులు పొందుతున్నావు. సృష్టి స్థితి లయములు కారణముగా కర్మ పుట్టి సత్వాది గుణములు నీ మాయ యందు పుట్టినయ్యయ్యా. కనుక నువ్వే బ్రహ్మగా, శివుడుగా మొదలగు భేద స్థితులు పొందుతూ ఉన్నావు. ఈ బ్రహ్మగా, శివుడుగా ఈ భేద స్థితులు అనేకం. ఎవరు పొందుతున్నారు? నువ్వే. వాని యందు నీవు నీవుగా ఉన్నావు, కానీ వేరుగా లేవు. నిన్ను ఈ విధముగా అనన్యమైన భక్తితో కొలువగల నీ దాసులుగా స్వీకరించి మమ్ము రక్షింపుము అంటూ ఉన్నారండి యోగీశ్వరులు. ఆ తర్వాత శబ్దబ్రహ్మ ఇట్లా నేను ఏమండి, శబ్దబ్రహ్మ అంటే ఎవరు? మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఆకాశము అనబడు దేవుడే శబ్దబ్రహ్మము. ఇతడే విరాట్ పురుషుని దేహము. విరాట్ పురుషుని దేహంగా కలిగినటువంటి వాడు ఆయన శబ్దబ్రహ్మమండి. ఆకాశమనబడు దేవుడే శబ్దబ్రహ్మం ఆయన అంటూ ఉన్నాడు. శ్రీహరి, నీ తత్వమును సంపూర్ణముగా తెలుసుకొని భక్తి నాకు కానీ ఈ బ్రహ్మాదులకు కానీ లేదు. నీవు సత్వగుణమును ఆశ్రయించుట వలన నీ ఉన్నట్టు తెలియచున్నది. ఆ గుణమునకు కూడా నీవు అతీతుడవు. సత్వగుణాన్ని ఆశ్రయించుకొని ఉన్నావయ్యా. అట్లని సత్వగుణము అంటావా? కాదు, ఆ గుణానికి కూడా నీకు అతీతుడవు. గుణమయుడవై ధర్మార్థ కామమోక్షములను ఏర్పరచుచు గుణాతీతుడవై ఉన్న నీకు మ్రొక్కెదను, మమ్మాదరింపుము. గుణమయుడవై ధర్మార్థ కామమోక్షాలని ఏర్పరుస్తూ ఉంటావు. గుణాతీతుడవి నువ్వు, అంటే ఈ మూడు గుణములకే అతీతమైనటువంటి వాడివి. ఆ తర్వాత అగ్నిదేవుడు అంటూ ఉన్నాడండి. అగ్నిదేవుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు, యజ్ఞరక్షణమందు సమర్థుడవై నీవే అగ్నిహోత్రము మొదలగు 5 రూపములతోనూ 5 మంత్రముల రూపముతోనూ పూజింపబడుటకు యోగ్యమైన యజ్ఞము రూపముతోనూ ప్రత్యక్షమగు నీకు మ్రొక్కెదను. యజ్ఞ రక్షణమందు సమర్థుడవయ్యా నువ్వు. అగ్నిహోత్రం మొదలగు 5 రూపాలతో 5 మంత్రముల రూపంతో యజ్ఞము రూపముతో ప్రత్యక్షమైనటువంటి నీకు మ్రొక్కుతున్నాను అని అగ్నిదేవుడు అంటూ ఉన్నాడు. నీ ఆజ్ఞ వలన హవ్యములు సవనములు నీచే వహింపబడుతున్నవి, అందలి తేజస్సు కూడా నీవే. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఇక్కడ మనకి కొన్ని పదాలు వాడారు కదండి, వాటిని వివరిస్తూ ఉన్నారు. అగ్నిహోత్రాది పంచకము అనగా, అగ్నిహోత్రాది పంచకం అంటే ఏంటండి? అగ్నిహోత్రము, హవిస్సు, వేదిక, నేయి, హోమము చేయువాడు.
ఈ ఐదిటిని అగ్నిహోత్రాది పంచకము అంటారు. ఇవి దేహ నిర్మాణమను యజ్ఞమున వరుసగా, దేహ నిర్మాణం కూడా ఒక యజ్ఞమే కదండి, చెప్పుకున్నాంగా మనం. ఈ దేహ నిర్మాణం అనేటువంటి యజ్ఞంలో అగ్నిహోత్రాది పంచకం ఏంటండి అంటే కనుక ప్రాణము, అన్నము, సప్తధాతువులు, ఆకలి, అనువాడు అనబడు రూపములలో ఉండును. ఆ తర్వాత మంత్రపంచకము అనగా అగ్నిపరమైన 5 మంత్రములు. ఇదియే పంచప్రాణములు. మంత్రపంచకం అంటే అగ్నిపరమైనటువంటివండి 5 మంత్రాలట. ఇదే పంచప్రాణములు అంటూ ఉన్నారు. హవ్యములు అనగా హోమద్రవ్యములు, హోమానికి వాడేటువంటి పదార్థాలు ఉంటాయి కదండి, అందులో వేసేటువంటివి, వాటిని హవ్యములు అంటారు. ఇవి జీవుల వాక్కులుగా వ్యక్తమగును. మరి ఈ దేహ నిర్మాణం అనేటువంటివి వాటిల్లో ఈ హవ్యములేంటి? జీవుల వాక్కులు. ఆ తర్వాత దేవతలు ఇట్లనిది, దేవతలు అంటూ ఉన్నారు. మొదట కల్పాంతమునందు సమస్తము గర్భమున దాచి ఏకాకివై శేషుని శయ్యేయందు పవళించిన నీ రూపమును జనలోకమునకు పైనున్న మహానుభావులు స్తుతించిరి. అట్టి నీ రూపమును నేడు మాకు చూపితివి. అంటే ఏంటండి? మొదట కల్పాంతమునందు సమస్తమును గర్భమును దాచి ఉన్నావు. ఏకాకివై శేషుని శయ్యేయందు పవళించి ఉన్నటువంటి నీ రూపము అంటే మొదట ఉన్నది ఆయనే కదండి. జనలోకమునకు పైనున్న మహానుభావులు స్తుతించారు అంటున్నారు. అంటే దక్షయజ్ఞము యొక్క ధ్వంసము జీవుల సృష్టి యొక్క లయమును తెలియచేయును. సృష్టి లయమండి దక్షయజ్ఞం ధ్వంసం అంటే. ఈ లయము సంసార జీవులకు మృత్యురూపమునను, ముక్తజీవులకు ఊర్ధ్వగతి అయిన పరబ్రహ్మ సమాధి రూపమునను సంభవించును. ఈ లయం అనేటువంటిది సంసార జీవులకు ఒక రకంగా ఉంటుంది, ముక్త జీవులకు ఒక రకంగా ఉంటుంది. సంసార జీవులకు ఎలా ఉంటుంది? మృత్యు రూపమున ఉంటుంది. ముక్త జీవులకు ఎలా ఉంటుంది? ఊర్ధ్వగతి అయిన పరబ్రహ్మ సమాధి రూపమున సంభవించును. ఇరువురకును దేహముల ప్రమేయము ఉండదు. కల్పాంతమందు ఎట్టి అనుభూతి కలుగునో మృతియందు ఈ జీవుల దేహములలోని దేవతలకు అట్టి అనుభూతియే కలుగును. కనుక కల్పాంతమున శేషశయ్యపై శయనించిన రూపమును వారు దర్శించుచున్నారు అని మాస్టర్ చెప్తూ ఉన్నారండి. దేవతలు ఆ రూపాన్ని దర్శిస్తూ ఉన్నారు ఆయన్ని స్తోత్రం చేసేటప్పుడు. ఏ రూపం అండి? కల్పాంతమున శేషశయ్యపై శయనించిన రూపాన్ని దర్శించి స్వామిని స్తుతి చేస్తూ ఉన్నారండి. కల్పాంతమందు ఎట్లాంటి అనుభూతి కలుగుతుందో మృతియందు జీవుల దేహంలోని దేవతలకు అట్టి అనుభూతి కలుగుతుంది అని అంటూ ఉన్నారు. గంధర్వులు ఇట్లనిరి, గంధర్వులు స్తోత్రం చేస్తూ ఉన్నారు. శివుడు, బ్రహ్మ, దేవతలు, మరీచి మొదలగు ప్రజాపతులు నీ అంశములలోని అంశముల నుండి పుట్టినవారు. అయ్యా, శివుడు, బ్రహ్మ వాళ్ళు కూడా నీ నుంచి వచ్చిన వాళ్ళే, నీ అంశములలోని అంశముల నుండి పుట్టినవాళ్ళు. ఈ బ్రహ్మాండమంతయు నీ లీల కొరకే ఉద్భవించుచున్నది. స్వామి లీలండి. ఈ సృష్టి మొత్తము కూడా స్వామి లీల. ఈ బ్రహ్మాండమంతా కూడా స్వామి లీల. అదే చెప్తున్నారు గంధర్వులు. నీ మాయ వలన దేహము ధరించి జీవుడు ఆ దేహమునందు నేను, నాది అనుభావములను పొంది పుత్రులు, భార్య, ఇల్లు, పొలము, చుట్టములు, ధనము, పశువులు మొదలగు వస్తువుల సంయోగము, వియోగము కలిగి దుఃఖములను అనుభవించుచుండును. దేహం ఎట్లా వస్తోంది? నీ మాయ వల్ల వస్తోంది. ఈ దేహము నీ మాయ వలన వస్తుంటే అది తెలుసుకోలేక నాది నాది అనుకుంటున్నాం. జీవుడు ఆ దేహమునందు నేను, నాది అనే భావాల్ని పొందుతూ ఉన్నాడు. పుత్రులు, భార్య, ఇల్లు, పొలము, చుట్టములు, ధనము, పశువులు ఇవన్నీ కూడా సంయోగ వియోగము కలిగి, అంటే ఒకసారి అంటే ధనం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, అంతే కదండి. లేదు ఈరోజు ధనం లేదు రేపు రావచ్చు, చెప్పలేము. అట్లాగే పశువులు కానీ, అట్లాగే భార్య కానీ, అట్లాగే ఇల్లు కానీ, పొలం కానీ, చుట్టాలు కానీ సంయోగము వియోగము ఈ రెండు ఉంటాయి. సంయోగ వియోగము కలిగి దుఃఖములను అనుభవిస్తూ ఉంటాం. డబ్బు వస్తే
ఎగిరి గంతేస్తాం. ఆ డబ్బు పోతే మళ్ళీ దుఃఖపడుతూ ఉంటాం. అట్లాగే మిగతావన్నీ కూడా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ధైర్యమును కోల్పోయి ఒక్కొక్కప్పుడు అస్తిత్వము లేని విషయముల యందు మిక్కిలి కోరికలు పెంచుకొనును. కోరికలు పెంచుకుంటూ ఉంటామయ్యా. దుష్టబుద్ధి అయి ప్రవర్తించును. అలాంటివాడు అదిగో ఆ కోరికలు పెంచుకోవటం, దుష్టబుద్ధి కలిగి ఉండటం, దుఃఖాలు అనుభవిస్తూ ఉండటం. అలాంటివాడు నీ గుణముల యందు సత్కథల యందు ఆకర్షింపబడిన మనస్సు కలవాడైనచో మోహము తొలగును. ఎప్పుడు తొలగుతుంది ఈ మోహము? భగవద్గుణముల యందు ఆకర్షణ కలిగిన మనస్సు కలవాడైనచో అంటున్నారండి. అండర్లైన్ చేసుకొని మళ్ళా చదువుకోవాల్సిన పాయింట్ అండి. ఇదిగో ఈ దుఃఖం చెబుతూ ఉన్నారు. సంసార దుఃఖం ఉంటుంది. ధైర్యం కోల్పోతుంటాం. అస్తిత్వం లేని విషయాల యందు కోరికలు పెంచుకుంటూ ఉంటాం. దుష్టబుద్ధి అయి ప్రవర్తిస్తూ ఉంటాం. అయ్యా దీనికి మార్గం ఏమిటి అంటే గనక భగవంతుడి గుణముల యందు సత్కథల యందు ఆకర్షింపబడిన మనస్సు కలవాడైనచో మోహము తొలగును, విజ్ఞానము పొందును అన్నారండి గంధర్వులు. ఆ తర్వాత బ్రాహ్మణులు అంటూ ఉన్నారు. బ్రాహ్మణులు ఇట్లనిరి, దేవా ఈ యజ్ఞమునందు సమస్తము నీ రూపమే. నీ రూపమే నీది కాదేముంటుందయ్యా? సమస్తము నీ రూపమే. యజ్ఞము ఆచరించు విధానము, హోమద్రవ్యములు, అగ్ని, మంత్రములు, సమిధలు, దర్భలు, పాత్రలు, సదస్యులు, ఋత్విక్కులు, దంపతులు, దేవతలు, అగ్నిహోత్రములు, స్వధ, సోమము, ఆజ్యము, పశువులు అన్నీయు నీవే. ఒకటేమిటయ్యా? అన్నీ నీవే. ఇక్కడ రకరకాల పదాలు వాడారండి. మనకి యజ్ఞములో వాడబడేటువంటి పదాలు, యజ్ఞములో ఉపయోగించేటువంటి వస్తువులు, దానికి సంబంధించిన మన భాషలో చెప్పుకోవాలంటే టెక్నికల్ టర్మ్స్ అనుకుందామండి. టెక్నికల్ వర్డ్స్, సాంకేతిక పదజాలం ఇక్కడ చాలా వాడారు. వాటిని మాస్టర్ చెప్తూ ఉన్నారండి. స్వధ అంటే ఏమిటి? స్వధ అనగా పితృదేవతలను చేయు ఆహ్వానము. స్వధ కూడా నువ్వే, సోమము నువ్వే, ఆజ్యము నువ్వే, అన్నీ నువ్వే అని అంటూ ఉన్నారు కదండి బ్రాహ్మణులు. అక్కడ ఆ పదాలకి దానికి సంబంధించిన వివరం మాస్టర్ ఇస్తున్నారు చక్కగా. స్వధ అంటే కనుక పితృదేవతలను చేసేటువంటి ఆహ్వానము, తన్ను తాను ధరించుకొనుట అని అర్థము. ఇది దేహమున ప్రజాకామముగా వ్యక్తమగును. ఆ తర్వాత సోమము అనగా సోముడను గంధర్వుని ప్రజ్ఞ. సోముడు అనేటువంటి గంధర్వుడు, ఆయన యొక్క ప్రజ్ఞని సోమము అంటున్నారు. ఇది గానమునందు లీనమగు అనుభూతిగా ఉండును. ఇది పాట ఉంటుంది కదండి, పాట పాడుతుంటే మనం లీనమైతే చక్కటి అనుభూతి వస్తుంది కదండి. కనుక ఈ సోముడు అనేటువంటి గంధర్వుని ప్రజ్ఞ గానమందు లీనమగు అనుభూతిగా ఉంటుంది. దీనినే పరవశత్వము అందుము. పరవశించిపోతున్నానండి, భలా నాయన పాట పాడుతుంటే ఎంత చక్కగా పాడతాడండి అంటాం కదా, అది సోమం అంటే. దీనికి సంకేతముగా సోమము అనబడు ఒక ఓషధి యజ్ఞమునందు ఉపయోగింపబడును. దీనికి సింబాలిక్గా సోమము అనబడేటువంటి ఓషధిని యజ్ఞానికి ఉపయోగిస్తారండి. సరే, ఆజ్యం అంటే తెలుసు మనకి. ఆజ్యం అనగా నేయి. ఇది శుక్రధాతువునకు సంకేతము. నేయి శుక్రధాతువుకి సింబాలిక్ కట్టండి, సంకేతంట. పశువు అనగా యజ్ఞమున బంధింపబడు జీవి. ఇది మనలో నియమము చేసుకొనవలసిన ఇంద్రియ ప్రవృత్తుల రూపమునకు సంకేతము. యజ్ఞంలో ఒక జీవిని బంధిస్తారు కదండి, అంటే ఏమిటి? ఇంద్రియ ప్రవృత్తులు మనలో నియమం చేసుకోవాలి, కట్టుదిట్టం చేసుకోవాలి. అదండి దానికి సంకేతం. జీవుల దేహ నిర్మాణమును సృష్టి యజ్ఞమునకు ఇవన్నీ సాధన సామగ్రి. ఇవి యజ్ఞానికి సాధన సామగ్రి అని మనకిచ్చారు. అయితే అంతరార్థం ఏంటి? జీవుల దేహ నిర్మాణము అని సృష్టి యజ్ఞమునకు ఇవన్నీ సాధన సామగ్రి. నీవు పూర్వము వేదమయమైన అడవి పంది రూపము దాల్చి కోరలయందు భూదేవిని ధరించితివి. అంతే కదండి, ఆదివరాహావతారం. నువ్వు పూర్వము అడవి పంది రూపం దాల్చి కోరలయందు భూదేవిని ధరించావు. ఆమెను రసాతలము నుండి ఉద్ధరించి
ఏనుగు దంతములపై పద్మమును ధరించినట్లు ధరించితివి. నీవు యజ్ఞక్రతువుల స్వరూపమని యోగులచే స్తుతింపబడుదువు. మేము కర్మభ్రష్టులమై నీ సాన్నిధ్యము కోరుచున్నాము. మా యందు ప్రసన్నుడవు అగుము. బ్రాహ్మణులు కోరుతూ ఉన్నారండి. నీ నామకీర్తనముల వలన సర్వయజ్ఞముల విఘ్నములను తొలగిపోవును. అట్టి నీకు నమస్కరింతుము అని అన్నారు బ్రాహ్మణులు. ఇట్లు తన్ను సకల జనములు స్తుతింపగా విష్ణుమూర్తి ప్రసన్నుడై శివుడు విఘ్నము చేసిన దక్షుని యజ్ఞమును పరిపూర్తి చేసెను. మరి యజ్ఞపురుషుడు వస్తేనే కదండి యజ్ఞం పరిపూర్తి అయ్యేది. ఆ రకంగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడండి. వీళ్ళందరూ కూడా చక్కగా స్తోత్రం చేశారు. దానితో దక్షుని యజ్ఞము పరిపూర్తి అయినది. చేసిన వారెవరు పరిపూర్తి? భగవంతుడు శ్రీ మహావిష్ణువు పరిపూర్తి చేశాడు. తాను సమస్త యజ్ఞస్వరూపము, సకల హవిస్సులను భుజించును, సకలముగా వ్యక్తమగువాడు. అతడు తృప్తి పొంది దక్షునితో ఇట్లనెను. అదిగో ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు పరమాత్మ, ఆయన తృప్తి చెందాడండి. దక్షుడితో ఇట్లా అంటూ ఉన్నాడు. ఏమన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ